వనరుల సమకూర్పు మేజర్ మనం ఈ యాక్టివిటీస్ అని చెప్పుకుంటున్నాం. మీరు కూడా ఇంతకుముందు చెప్పారు. సో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ఏవైతే వనరులు ఉంటాయో చార్ట్ పేపర్స్ కానీ, కలర్స్ కానీ, పిల్లలకి అవసరమైన సామాగ్రి, ఆ కృత్యాలకు సంబంధించిన సామాగ్రులన్నీ కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల మీద ఉంటుంది. దాంతోపాటు కార్యకలాపాల సమయంలో పర్యవేక్షణ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాగ్లెస్ డేస్ అనేది కేవలం పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు కాదు అన్న విషయాన్ని మీరు ఇంతకుముందే తెలియజేశారు. కాబట్టి ఇది కేవలం అదే కాకుండా యాక్టివిటీస్ అర్థవంతంగా జరుగుతున్నాయా లేవా, ఒకవేళ యాక్టివిటీస్ జరిగేటప్పుడు టీచర్లు పిల్లల యొక్క చురుకుదనం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు యాక్టివిటీస్ మనం ముందుగా నిర్ణయించుకున్నట్టు అర్థవంతంగా జరుగుతున్నాయా లేవా అనే విషయాన్ని కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. మధ్య మధ్యలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివిటీస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆయన పరిశీలిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా యాక్టివిటీస్ సమర్థవంతంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.